హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ ప్రకటనపై సీఎస్ కీలక ఆదేశాలు జారీ. మళ్ళీ మంత్రులతో భేటీ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో మరో కీలక ముందడుగు పడబోతోందండి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫైళ్లు క్లియరెన్స్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్లు త్వరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా డిఏ, పిఆర్సీ, ఐఆర్, ఏపీజీఎల్ఐ, పిఎఫ్ వంటి అంశాలు ఉద్యోగులకు పెండింగ్ లో ఉండటంతో వీటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు: ఫైల్ క్లియరెన్స్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక ఫైళ్లను క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ, పిఆర్సీ, ఐఆర్ వంటి కీలక బిల్లుల క్లియరెన్స్ కు దారితీసే చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల పెన్షన్ సమస్యలు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటి వరకు జరిగినటువంటి భేటీల్లో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు రాలేదు. అయితే ఈ సమావేశం ద్వారా కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న 3 డిఏలలో కనీసం ఒక డిఏ విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన బిల్లుల క్లియరెన్స్ కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన సమావేశం కానుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్చలు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. సో త్వరలో మళ్ళీ కేబినెట్ భేటీ అయితే కానుందండి. ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఈసారి కేబినెట్ లో డిఏ, ఐఆర్, పిఆర్సీ ప్రకటనపై నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉన్నాయి.